మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ఉన్నారు. గురువు గారితో మాట్లాడేద్దాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, నక్షత్రాల సిరీస్లో భాగంగా ఈరోజు మనం ఆశ్లేష నక్షత్రం గురించి మాట్లాడదాం. చాలా పాపులర్ నక్షత్రం. వివిధ మాధ్యమాల్లో కూడా చాలా మంది నక్షత్రం గురించి ప్రత్యేకంగా చెప్తూ ఉంటారు. ఎందరో గొప్ప వాళ్ళు కూడా పుట్టారని చెప్తూ ఉంటారు. ఇటువంటి నక్షత్రం లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? నక్షత్రాలు పుట్టిన లక్షణాలు ఓవరాల్గా వీళ్ళ లైఫ్ అంతా కూడా ఎటువంటి పరిస్థితులు ఎదురవుతాయి? తప్పకుండా అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ప్రతి నక్షత్రంలో గొప్ప వాళ్ళు పుడతారు, పేదవాళ్ళు పుడతారు. ఇట్స్ డిపెండ్ ఆన్ వాళ్ళ పర్సనల్ చార్ట్. బట్ నక్షత్రానికి ఒక లక్షణం ఉంటుంది. అయితే ఈరోజు మనం ఆశ్లేష నక్షత్రం గురించి చెప్పేది మనమైనప్పటికీ కూడా చెప్పించేది సాక్షాత్ లలితామ్మవారిగా భావిస్తూ చెప్పుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆశ్లేష బుధుడి యొక్క నక్షత్రము. చాలామంది కొన్ని మూఢనమ్మకంలో ఉంటారు. ఆశ్లేష అంటే అత్తకి గండము, మూలా నక్షత్రం అంటే మూల నుండేవాడికి గండం, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు. అదంతా ట్రాష్. ఎందుకంటే మనం ఏదైనా ఒకటి ప్రామాణికంగా మనం నమ్ముతున్నామన్నా చూస్తున్నామన్నా మనకి ఎవరు చెప్పాలి? ఋషి చెప్పాలి. మహర్షి ఎక్కడా చెప్పలే. ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన జీవుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ అత్తగారు చచ్చిపోతారని ఎక్కడ చెప్పలే. అసలు అలాంటి కేసెస్ కూడా లేవు. ఎందుకంటే ఒక ఆశ్లేష నక్షత్రం మీద ఇలాంటిది ఉన్నది కదా నేను రీసెర్చ్ చేసినప్పుడు చక్కగా గుండులాగా ఉన్న వాళ్ళ అత్తగారు. కాబట్టి అది ముందు ఆ యొక్క మిత్, మనకి ఏమంటారు, మూఢనమ్మకాన్ని నమ్మకండి. ఆశ్లేష నక్షత్రం అంటే అత్తగారికి గండం అనేది నమ్మకండి. ఆశ్లేష నక్షత్రం అంటే ఏంటంటే అది బుధుడి యొక్క నక్షత్రం కాబట్టి వీళ్ళ యొక్క క్యాలిక్యులేషన్స్ చాలా ఫాస్ట్గా ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, చాలా తొందరగా అంచనా వేస్తారు వీళ్ళు. చాలా అంటే చాలా తొందరగా. ఇంకోటి ఏంటంటే వాళ్ళ కమ్యూనికేషన్స్లో ఆ ఎఫెక్షన్ చూపించగలుగుతారు. ఆశ్లేష నక్షత్రం వాళ్ళ ఎఫెక్షన్ చూపిస్తూ వాళ్ళు తెలివిగా చాలా జాగ్రత్తగా ఇది చేసుకోగలుగుతారు. అంతేగాని ఇదేదో ఆశ్లేష నక్షత్రం అత్తగారి గండం వివాహానికి మంచిది కాదు, సర్ప నక్షత్రం కాబట్టి మంచిది కాదు, ఆశ్లేష నక్షత్రంలో పుడితే ఖచ్చితంగా ఆశ్లేష బలి చేయించుకోవాలని రూల్ ఏం లేదు. ఆశ్లేష బలి ఎప్పుడు చేయించుకుంటారంటే ఆశ్లేష నక్షత్రంలో పుట్టినందుకు కాదు, ఆశ్లేష నక్షత్రంలో జన్మించి ఆ యొక్క నక్షత్ర అధిపతి ఎవరైతే బుధుడు ఉన్నాడో ఆయన సర్పదోషంలో పడి వీళ్ళకి నడుస్తున్న ప్రతి దశ కూడా సర్పంతో సంబంధం కలిగినటువంటి మహాదశలుగా అయితే వీళ్ళ కాలం అనుకూలించట్లేదు కాబట్టి ఆశ్లేష బలి చేస్తారు. అంతేగాని ఆశ్లేష నక్షత్రంలో పుట్టగానే ఆశ్లేష బలి చేసుకోవాలని రూల్ లేదు. అర్థమైందండి అది. ఇక వీళ్ళకి ఫస్ట్ ఇచ్చే మార్క్స్ ఏంటంటే వీళ్ళు బాగా తెలివైన వాళ్ళు. ఈ బుధుడు కనుక పాడైతే బాగుంటేనేమో వీళ్ళ తెలివితేటలతో ప్రతి ఒక్కరికి మంచి చేస్తారండి, ఇంక అందులో డౌట్ లేదు. అంటే వీళ్ళని మనం ఏదైనా సజెషన్ అడగాలి, వీళ్ళని అడిగితే పర్ఫెక్ట్ ఐడియా ఇస్తారు. కానీ బుధుడు పాడయ్యాడు అంటే ఇప్పుడు 100లో ఒకరికి ఎవరికో పాడవుతాడు, 1,00,000లో ఒకరికో. ఆ బుధుడు పాడైతే ఏమవుతుందంటే కన్నింగ్ అయిపోతారు మళ్ళీ వీళ్ళు. అంటే ఏమైపోతుంది, బుద్ధి ఏమైపోతుంది అంటే వీళ్ళకి, అమ్మో బుధుడు పాడయ్యాడు కదా, ఎప్పుడు కూడా ఏంటంటే అమ్మో అవతలుడు నన్ను మోసం చేస్తాడేమో, అదేదో నేనే చేస్తే అయిపోద్దిగా అనే బుధుడు పాడవడం వీళ్ళకనే కాదు, ఎనీ పర్సన్. ఈ ఒక్క నక్షత్రం నేను చెప్పట్లే, ఎవరిదైనా బుద్ధి మనం చెప్పాలి అంటే ఫస్ట్ మనం చూడాల్సింది వాళ్ళ బుధుడు ఎలా ఉన్నాడు, వాడి 4th హౌస్ ఎలా ఉంది అంటే శీలస్థానం అంటారు, వాడి 7th లార్డ్ ఎలా ఉన్నాడు, వాళ్ళ జన్మజాతకంలో 4th లార్డ్ ఎలా ఉన్నాడు, 5th లార్డ్ ఎలా ఉన్నాడు చూస్తాం. ఆలోచన స్థానం. ఈ ఆలోచనకి, మాటకి, తెలివితేటలకి, ఇంటలెక్చువల్కి, క్యాలిక్యులేషన్స్కి బుధుడు కారకుడు. వీళ్ళ యొక్క నక్షత్రం ఇది. కాబట్టి ఏమవుతుంటుందంటే వీళ్ళు 99% ఆఫ్ తెలివితేటలు ఉన్న వాళ్ళు ఉంటారు. ఎవరో ఎక్కడో బుధుడు పాడైపోయాడు అతి తెలివితేటలు వస్తాయి, కానీ 99% ఆశ్లేష నక్షత్రము అనగానే వాళ్ళు ఇలా చూశారంటే ఏంటి మణికంఠ గారు ఏంటి ఈ డ్రెస్ వేసుకున్నారు, ఈ ఏంటి జేబులు ఏదో పెట్టుకున్నారు, ఈ వాచ్ ఏంటి, ఈ చెప్పులు ఏంటి, ఈ మనిషి ఏంటి బొట్టు పెట్టుకున్నాడు, మరి మనిషి బొట్టు పెట్టుకున్నాడు కానీ నిజంగానే ఆధ్యాత్మికత లేకపోతే ఏంటి అని వెంటనే అంటే నన్ను చూశాడు, ఏంటి నేను తెల్లగడ్డ వేసుకొని ఉన్నాడు, అట్లా వెంటనే అంచనా స్టార్ట్ చేస్తారు. అబ్జర్వేషన్స్ ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి, గుర్తుపెట్టుకోండి. అలాగే వీళ్ళకి ధనం రావడం కూడా ఎక్కువగా వీళ్ళకి బిజినెస్ రిలేటెడ్ ద్వారా రావడానికి, బిజినెస్ ద్వారా సంపాదించడానికి ఎక్కువగా ఇష్టపడతారు. జాబ్ కంటే బిజినెస్ బెటర్, బిజినెస్కే ఎక్కువగా ఇష్టపడతారు ఆశ్లేష నక్షత్రం. ఎందుకంటే వీళ్ళ తెలివితేటలన్నీ కూడా లాజిక్, కన్వీనియన్స్ అంటే కమ్యూనికేషన్స్ రిలేటెడ్ సంబంధంగా ఉండడం. ఎప్పుడో ఒక బిజినెస్ మ్యాన్కి కావాల్సింది ఏంటి, ఈ కమ్యూనికేషన్సే కదా. అందుకని వీళ్ళు ఎప్పుడు కూడా అంటే ఎలా ఉంటుందంటే ఆశ్లేష నక్షత్రం వాళ్ళ యొక్క జాతకుల యొక్క స్థితి, వీళ్ళు చాలా ఎమోషన్గా మనుషుల్ని దగ్గర తీసుకుంటారండి.
అంటే ఇప్పుడు ఒక వ్యాపారం పెట్టామనుకోండి, ఆ వ్యాపారంలో వేరే వాళ్ళంతా పని వాళ్ళని అది ఒక రకంగా చూస్తే వీళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా మాట్లాడి నాన్న ఇలా ఉంది అలా ఉందని వాళ్ళకి శాలరీ ఇవ్వకుండా 1 year కూడా నడిపించగలుగుతారు. అంటే వాళ్ళకి అట్లా అటాచ్ అయిపోతారు. వాళ్ళు చెప్పే మాటలు కానివ్వండి, వాళ్ళు ఉండే అంటే వాళ్ళకి అంత బాగా తెలుసు మాట్లాడటం. నేను అనేది ఏంటంటే అదేదో నేను లోపమనో తప్పనో చెప్పట్లే. నీకు ఫస్ట్ నువ్వు ఎలాగ అవతల వ్యక్తిని నువ్వు కన్విన్స్ చేయాలని కూడా తెలియాలి కదా. ఈ ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి మాట్లాడి ఎలా కన్విన్స్ చేయాలో తెలిసినంతగా ఎవరికి తెలియదు. అంత మాత్రం చేత ఆశ్లేష నక్షత్రానికి అధిష్టాన దేవత సర్పము అమ్మో అనడానికి ఏమీ లేదు. అదేమి సర్పమనగా వాళ్ళు ఏమొచ్చి కాటేయడం లాంటివి ఏం చేయరు. ఒక్కొక్క నక్షత్రానికి ఒక్కొక్క అధిదేవతలు అధిష్టాన దేవతలు ఉంటారు. ఇప్పుడు భరణి నక్షత్రం ఉందనుకోండి, ఏముడు అంత మాత్రం చేత అందరినీ చంపేస్తాడా భరణి నక్షత్రం వాళ్ళు? అలా కాదు కదా. అధిదేవతలు అంతే. ఇప్పుడు కృతికా నక్షత్రం అగ్ని అలా అందరినీ పోయి కాలుస్తూ ఉంటాడా? కాల్చడు కదా. అలాగే దీనికి సర్పనక్షత్రం అని ఎందుకంటారంటే అలర్ట్నెస్ ఎక్కువ ఉంటుంది. ఒక సర్పం చూడండి, మీరు పొలంలో నడుచుకొని వెళ్తుంటే అది వెంటనే అలర్ట్ అయిపోతుంది. కొంచెం ఏదైనా ప్రమాదం ఉందనగానే వెంటనే అలర్ట్ అయిపోతుంది. అర్థమైందా మీకు? అంటే అలర్ట్నెస్ ఎక్కువగా ఉండడము, అదొక చిన్న కన్నమన్న లోపల దూరిపోతుంది. ఈ లక్షణాలు ఎక్కువగా ఉంటాయని మనం అర్థం చేసుకోగలగాలి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళ యొక్క అన్నదమ్ములు కావచ్చు, అక్క చెల్లెలు కావచ్చు, దూర ప్రాంతానికి వెళ్ళడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అలాగే వాళ్ళు కూడా వీళ్ళ యొక్క సిబ్లింగ్స్ కూడా ఏదైనా బిజినెస్ లైన్లోకి వెళ్ళాలనే ఆలోచనలు ఎక్కువగా ఉండడము, ఇవి ఎక్కువగా జరుగుతాయి. వీళ్ళ యొక్క తల్లిగారు కూడా కొంచెం బిజినెస్ మైండెడ్గా ఉండడం, బాగా తెలివిగా ఉండడం. మీరు కనుక ఎనీ ఆశ్లేష నక్షత్రం వాళ్ళని అడిగితే ఏమంటే మీ మదర్ చాలా తెలివిగా ఉంటారు కదంటే ఎస్ అనే మాట వస్తుంది మీకు. వీళ్ళకి ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా అసలు ఏదైనా ఒక ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు కూడా వీళ్ళు కొంచెం వీలైనంత మటుకు కమర్షియల్ ప్రాపర్టీస్ తీసుకోవడానికి ఎక్కువ ఇష్టపడతారు, రెంటల్స్కి ఇవ్వడానికి ఎక్కువ ఇష్టపడతారు. ఏదైనా ఒకటి చదివితే కూడా అది మరలా నాకు రేపు పొద్దున్న ఒక బిజినెస్ పరంగా ఎలా పనికి వస్తుందనే పాయింట్ ఆఫ్ వ్యూలోనే చదువుతారు వీళ్ళు. అంతేగాని ఏదో చదివేసాం అన్నట్టు కాకుండా అసలు నేను ఏం చదవాలి, ఏం చదివితే నా లైఫ్ బాగుంటుంది. బట్ ఇక్కడ ఇది ఎంతవరకు పనిచేస్తుంది, వీళ్ళ యొక్క 4th లాట్ అంటే లగ్నం నుంచి 4th భావాధిపతి ఎలా ఉన్నాడు అనే దాని మీద ఉంటుంది. అలాగే ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి ఖచ్చితంగా 2 పిల్లలు ఉంటారు. 99% ఉంటారండి. ఒక పిల్లలు ఉండడం చాలా తక్కువ, రేర్. ఒకే పిల్లలు ఉన్నారంటే అది ఎక్కడో పంచమ స్థానం 2 భార్యాభర్తల జాతకాల్లో పాడైపోయితే తప్ప అప్పుడు పిల్లలు లేకపోవడం దట్ ఈస్ డిఫరెంట్ కేస్. కాకపోతే 2 పిల్లలు ఖచ్చితంగా, ఎందుకంటే డ్యూయాలిటీ ఉంటుంది ఈ యొక్క దీనికి. అలాగే ఇంకోటి ఏంటంటే ఎప్పుడు వీళ్ళకి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చినా కూడా నర్వ్స్ అంటే రెండుగా వస్తూ ఉంటుందండి. ఎందుకంటే ఈ నక్షత్రం యొక్క స్వభావం ఏదైతే ఉంటుందో అది రెండుగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అదొకటి. ఇంకోటి ఏంటంటే జెంట్స్లో కనుక ఈ ఆశ్లేష నక్షత్రంలో పుట్టి వాళ్ళకి ఈ 7వ స్థానాధిపతి కోరికల కారకుడు కనుక బాగా పెరిగిపోతే, అందరికీ నేను చెప్పట్లేదు, బాగా గుర్తుపెట్టుకోండి, 99% పీపుల్కి ఇది ఉండదు. కానీ ఇఫ్ ఆశ్లేష నక్షత్ర శుక్రకుజులు కలయికుండి 7వ స్థానాధిపతి లగ్నం నుంచి 7వ స్థానాధిపతి కోరికల కారకుడై 12వ స్థానం పాడైతే వీళ్ళు ఖచ్చితంగా వివాహం అయి ఉండగా కూడా ఇంకొకరితో వీళ్ళకి రిలేషన్ ఉంటుంది. అది ఫ్రెండ్గా ఉంటుంది, ఎందుకంటే వీళ్ళు ఫ్రెండ్షిప్ బాగా చేయగలుగుతారు, బాగా కమ్యూనికేషన్ చేయగలుగుతారు, అంటే బాగా మాట్లాడగలుగుతారు. అందరికీ నేను చెప్పట్లే. దీనికి కొన్ని ఫార్ములాస్ ఉంటాయి, కొన్ని రూల్స్ ఉంటాయి, కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి దాని పరంగా. ఎందుకంటే ఆశ్లేష నక్షత్రం నుంచి 7వ స్థానం కుంభం అవుతుంది, అది సీక్రెట్ సైన్ అయింది. సో ఇట్లాంటివి ఉంటాయి. అంటే కొంచెం ఎవరైనా ఇష్టపడి చేసుకోవడం, అది ఇంట్లో వాళ్ళకి చెప్పడానికి కొంచెం కొన్ని రోజులు టైం తీసుకొని చెప్పడం, ఇవి కూడా జరుగుతాయి. ఎప్పుడు జరుగుతాయి? పురుషుడైతేనేమో శుక్రుడు డ్యూయల్ సైన్లోకి వెళ్ళడమో లేకపోతే పాపగ్రహాల సంబంధం పెట్టుకోవడమో జరగాలి. స్త్రీ అయితేనేమో కుజుడితో జరగాలి. బట్ ఇది ఎక్కువ పురుషుడికి ఎక్కువగా వర్తిస్తూ ఉంటుంది ఈ ప్రభావం అనేటువంటిది. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి సహజంగా కూడా అవతల వాళ్ళు వచ్చేటువంటి వారు అంటే జీవిత భాగస్వామి కొంచెం కాన్వర్జేషన్ బాగా చేసేవాళ్ళు. అంటే ఇప్పుడు చూడండి, మనకి ఎవరైనా పార్ట్నర్స్ ఒక్కోసారి వాళ్ళు చెప్పేది మనం వినడం, అంటే ఏదో ఒక గురువు అండ్ శిష్యలాగా వాళ్ళ ఇది వెళ్తూ ఉంటుంది చెప్పాలంటే, అదొకటి. అండ్ అలాగే మరొక విషయం ఏంటంటే వీళ్ళకి జాబ్ చేయడం అంటే పెద్దగా ఇష్టం ఉండదండి. ఎందుకంటే జాబ్ ప్యాటర్ను వీళ్ళ మైండ్ సెట్ ప్యాటర్న్ సెట్ అవ్వదు తొందరగా. మార్కెటింగ్ రంగాలు ఇవి ఓకే, మళ్ళీ మార్కెటింగ్, సేల్స్ డిపార్ట్మెంట్స్, అడ్వర్టైజ్మెంట్ డిపార్ట్మెంట్స్, ఇట్లాంటి వాటిల్లో తొందరగా క్యాచ్ చేయగలుగుతారు వీళ్ళు, తొందరగా దానికి కనెక్ట్ అయిపోతారు, తొందరగా యాప్ట్ అవుతారు. కానీ ఇక్కడ ఎప్పుడూ కూడా మనం ఒక జాతకుడి యొక్క
ధనయోగం ఎలా ఉందో చెక్ చేసి మీ జన్మజాతకంలో లగ్నం ఏమైంది, కేవలం నక్షత్రం ఒకటే చూసుకోకుండా లగ్నం నుంచి సెకండ్ లార్డ్ ఎలా ఉన్నాడు, ఎవరయ్యారు, ఆ ఎవరయ్యారు, ఎక్కడున్నాడు, ఏ గ్రహాలతో కలిసి ఉన్నాడు అంటే పిఏసి ప్లేస్మెంట్ ఆస్పెక్ట్ అండ్ కంజంక్షన్ చూడకుండా మనం డెసిషన్ తీసుకోకూడదు. కాకపోతే వీళ్ళ తెలివితేటలు మాత్రం అలా ఉంటాయి. అంటే ఏదైనా సరే ఒక విషయం చూశారు వెంటనే గుర్తుపెట్టేసుకుంటారు. ఏదైనా ఒక పని దగ్గర పంపించాం మనం, ఉదాహరణకి అతనికి అసలు టచ్ చేయలేదు కానీ ఆ జాబ్లో జాయిన్ చేసాం, ఒక్క 4 రోజులు అబ్జర్వ్ చేసి 5వ రోజు వాళ్ళకంటే ఎక్సలెంట్గా చేయగలుగుతారు. అంటే ఆ లక్షణాలు ఉంటాయి. ఆ తెలివితేటలు ఉండడం, ఆ కమ్యూనికేట్ చేయడం, చాలా జాగ్రత్తగా అవతల వాళ్ళని ఏదైనా ఒక హెల్ప్ అడిగేటప్పుడు కానీ ఏదైనా ఒక మాట్లాడేటప్పుడు కానీ చాలా వాళ్ళతో ఫస్ట్ ఎమోషన్ బాండింగ్ పెట్టుకుంటారు వీళ్ళు. ఎలా అంటే అయ్యో వీళ్ళు నాకు చాలా దగ్గర వాళ్ళు అనే ఫీలింగ్ తెప్పించి అప్పుడు అడుగుతారు. అంటే వీళ్ళకి ప్లానింగ్ తెలుసు, మనం ఎట్లా అప్రోచ్ అవ్వాలి. సడన్గా మనం వెళ్ళి ఎవరినో ఏదో హెల్ప్ అడిగాం, ఎందుకు చేయాలి, నువ్వు ఎవడరావై నాకు అంటాం, అంతే కదా. ఒక రిలేషన్ ఏర్పడిన తర్వాత ఏం చేస్తున్నారు, మన ఫ్రెండ్ కదా, సరే మనం బైక్ అడిగాడనో, కార్ అడిగాడనో, లేకపోతే ఒక డబ్బులు అడిగాడనో, లేకపోతే ఇంకోటి ఏదో ఫేవర్ అడిగాడనో మనం చేస్తాం. అలా ఏంటంటే వీళ్ళకి ఒక ఫ్రెండ్షిప్ చేసేటప్పుడు అవతల వాళ్ళకి బెనిఫిట్ చేస్తారు. వీళ్ళు ఏదో కేవలం అవతల వాళ్ళ దగ్గర బెనిఫిట్ పొందుతారని కాదు. ఫస్ట్ ఏంటంటే వీళ్ళు అవతల వాళ్ళకి బెనిఫిట్ చేసి దాని తర్వాత నుంచి అంటే వీళ్ళు స్టార్ట్ అవడం ఒక బెనిఫిట్తో స్టార్ట్ అవుతారు. కానీ ఎప్పుడు చెడుతుంది అంటే బుధుడు పాడైతే మాత్రం వాళ్ళు బెనిఫిట్ మాత్రమే చూసుకుంటారు. ఎందుకంటే బుధుడు బుద్ధికి కారకుడు. వీళ్ళ నక్షత్రాధిపతి ఎలా ఉన్నాడో చెక్ చేయాలి. ఈ బుధుడు కనుక కుజుడితో కలిస్తే ఓవర్గా వీళ్ళు ఆర్గ్యుమెంట్ చేయడము, ఈ బుధుడు కనుక రాహుతోని చంద్రుడితోని కలిస్తే వీళ్ళు ఎక్కువ మోసాలు చేయడం జరుగుతుంది. ఎప్పుడు ఈ బుధుడు పాడైతే, అందరికీ చెప్పట్లేదు, 99% ఫ్రెండ్లీ నేచర్ ఉండే జాతకులు అని చెప్పొచ్చు. వీళ్ళని 99% బాగా కమ్యూనికేటర్స్, 99% ఏదైనా తొందరగా నేర్చుకునే వాళ్ళు. వీళ్ళకి కరెక్ట్గా కనుక 12వ స్థానం బాగుంటే విదేశాల్లో వ్యాపారం చేయడానికి కూడా బాగుంటుంది. ఇక వీళ్ళకి కలిసి వచ్చే కలర్ ఏంటంటారు గురుగారు? వారంలో ఏ రోజు బాగా కలిసి వస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఆశ్లేష నక్షత్రానికి జనరల్గా చూసుకుంటే ఈజ్ గ్రీన్ కలర్, ఇంకా అందులో డౌట్ ఏం లేదు. గ్రీన్ అండ్ వైట్ కలర్స్ మనం చెప్పొచ్చు. కానీ ఎప్పుడు కూడా మన పర్సనల్ చార్ట్లో మనం పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ యొక్క నెంబర్ ఉంటుంది, దాన్ని బట్టి కొంత మీ పర్సనల్ చార్ట్లో అసలు నవగ్రహాలలో ఏది స్ట్రెంత్గా ఉందో చూసుకోవాలి. ఎందుకంటే ఇదే ఆశ్లేష నక్షత్రం వాళ్ళకి గ్రీన్ బాగుంటుంది, ఇంకోళ్ళకి బ్లూ బాగుంటుంది, ఇంకోళ్ళకి రెడ్ బాగుంటుంది. కానీ ఇక్కడ ఏంటి మనం చూడాల్సింది అంటే ఏ ప్లానెట్ నీకు ఫలితాన్ని ఇస్తుంది. అది పేరు పెట్టుకునేటప్పుడైనా, అంటే మనం ఒకసారి పేర్లు పెట్టుకుంటూ ఉంటాం. ఆశ్లేషానికి ఇప్పుడు ఇంకొక విషయం చెప్తానండి. ఆశ్లేష నక్షత్రం అనగానే పలానా అక్షరం అని పెట్టేసుకుంటాం. కానీ ఎవరూ కూడా నక్షత్ర నామాన్ని పిలవకూడదు. ఇది శాస్త్రంలో ఉన్న అంశం. ఇది వ్యవహారిక నామము, నక్షత్ర నామం అని చెప్తారు. ఇప్పుడు చూడండి, మనకి రామచంద్రమూర్తి ఉన్నాడు, ఆయన నక్షత్రం ఏంటి, పునర్వసు. పునర్వసు నక్షత్రానికి రకారం పేరుంది ఆయనకి, రామచంద్ర. చిత్తా నక్షత్ర పేరుంది. మరి అప్పట్లో పండితులు లేరా? అలాగే కృష్ణుడు, రోహిణి నక్షత్రం. ఆ కృష్ణుడు ఉండేటువంటి నక్షత్రం రోహిణి అన్నప్పుడు ఏం పేరు పెట్టాలి? మరి ఆయనది కూడా చిత్తా నక్షత్రం పేరుంది. ఎందుకు అంటే వాళ్ళ పర్సనల్ చార్ట్స్లో ఏ ప్లానెట్ బాగుంది, వాళ్ళ యొక్క జన్మజాతకంలో ఎటువైపు వాళ్ళు వెళ్ళబోతున్నారు, దాన్ని తీసుకొని ఏదైతే స్ట్రెంతబుల్ ప్లానెట్ ఉందో దానికి సంబంధించిన అక్షరాలు సపరేట్గా ఉంటాయి. అది వ్యవహారిక నామంగా వాడాలి. ఈ నక్షత్ర నామాన్ని పెట్టుకొని ఇంట్లో పెట్టేసుకుంటాం. మీ నక్షత్ర నామం ఏంటంటే అప్పుడు చెప్తారు. వ్యవహారిక నామాన్ని నక్షత్ర నామంగా పెట్టకూడదు. దట్ ఈస్ డిఫరెంట్ అండ్ దిస్ ఈజ్ డిఫరెంట్. అది వీళ్ళు లైఫ్ లాంగ్ చేసుకోవాల్సిన రెమెడీస్ ఎక్కువగా ఎటువంటి దైవారాధన చేస్తే? వీళ్ళు ఎక్కువగా విష్ణు ఆరాధన, సర్ప ఆరాధన ఎక్కువగా చేయాలి. విష్ణు సహస్రనామాలు ఎంత వింటే అంత మంచిది. రాజరాజేశ్వరి అమ్మవారి ఆరాధన కూడా చేసుకోవచ్చు, స్కందుని కూడా చేసుకోవచ్చు. వీళ్ళకి లైఫ్లో ఇవి కనుక చేస్తే ఖచ్చితంగా బాగుంటుంది. వీళ్ళకి ఓవరాల్గా ఆశ్లేష నక్షత్రం గురించి వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి అద్భుతంగా వివరించారు. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.